వాళ్ళకి తెలిస్తే నవమేరవ పాడండి, ఈలోగా ఆయన వస్తారు. పాడండి నేను. పాడండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓ ప్రేమ సాగరా శ్రీ మెహరు బాబా, నిర్గుణాకార నిరాకార, ఓ జ్ఞాన సాగర నిత్య శుభంకర, అనంతుడౌ వందనమిదెరా, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా. అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదోద్ధార, సకల చరాచర జగదోద్ధార, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా. జోహారులివే శ్రీ మెహరు బాబా, జోహారులివే శ్రీ మెహరు బాబా. మహిని జనించిన మానవ రూపా, మహిని జనించిన మానవ రూపా, ఇహ పరానంద జీవనమీవా, ఇహ పరానంద జీవనమీవా, భవ భయ భంజన పరమ పావన, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా. అజ్ఞానాంధతనంతము చేసి, అజ్ఞానాంధతనంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టినో సంగీ, దివ్య విజ్ఞాన దృష్టినో సంగీ, హరిషడ్వర్గము అంతరింపగా, ఔయయ మోక్షం అనుగ్రహింపుము, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా. జై మెహర్ బాబా జై, 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 జై మెహర్ బాబా జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా జలజ గారు, నాకు కొంచెం నెట్ లేట్ అయింది. నమో బాబా
ప్రార్థనా గీతంలో బాబాను ఆహ్వానించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలో ముందుగా మనకి సులోచన అల్లూరి గారు ఒక శ్రీ సులోచన గారు ఒక సంకీర్తన చేయాలండి. సులోచన గారు. జై బాబా అండి. అప్పర్ అంకుల్ జై మీ జై బాబా. బాబా, జై బాబా, జై బాబా. జై బాబాకి జై. अवतार मेहर बाबा की जय. శరణం శరణం మెహరీష, నిన్నే నమ్మితి పరమేశ, జగదీశ హృదయేశ మెహరీష. శరణం 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 మెహరీష, నిన్నే నమ్మితి పరమేశ. నీవే మదిలో నిండుగా నిలచి, నీవే మదిలో నిండుగా నిలచి, నీ ప్రేమను మా హృదయము నింపి, అన్య చింతలను మదిరాని కానిత్యం తలచేవరమిడు మాకు. నిర్మల ప్రేమా నిశ్చల తత్వం నీ స్మరణములో కలిగే ననుచు. నిర్మల ప్రేమా నిశ్చల తత్వం నీ స్మరణములో కలిగే ననుచు. జన్మ కర్మలను దాటాలనుచు, జన్మ కర్మలను దాటాలనుచు, ధన్య జీవులము కావాలనుచు, నీ నామమును నీ రూపమును స్థిరముగా నమ్మి పదముల చేరా. నీ నామమును నీ రూపమును స్థిరముగా నమ్మి పదముల చేరా. శరణం శరణం మెహరీష, నిన్నే నమ్మితి పరమేశ, జగదీశ హృదయేశ మెహరీష. శరణం 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 మెహరీష, నిన్నే నమ్మితి పరమేశ. భువన మోహనము ఇలా అరుదించి, భువన మోహనము ఇలా అరుదించి, మెహరు బాబా అను నామము వడచి, ప్రేమ మార్గమను రాజబాటలో పరమ పదమునకు దారి చూపితివి. సర్వరాజ్యుడు సర్వమతములను సమ్మోహముతో చేర పిలువగా, సర్వరాజ్యుడు సర్వమతములను సమ్మోహముతో చేర పిలువగా, సద్గురువులు నిన్ను సన్నుతించగా, సద్గురువులు నిన్ను సన్నుతించగా, సజ్జనులెల్లరూ సన్నిధి చేరిరి. సద్గతి నొసగుము సర్వేశాని, శరణాద్యములే మాకిక శరణం. సద్గతి నొసగుము సర్వేశాని, శరణాద్యములే మాకిక శరణం. శరణం శరణం మెహరీష, నిన్నే నమ్మితి పరమేశ, జగదీశ హృదయేశ మెహరీశ. శరణం 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 మెహరీశ, నిన్నే నమ్మితి పరమేశ. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. అపరావంగా జై మెహర్ బాబా. దేవో అమ్మ దేవో, చక్క సంగీత్ చేశారు. దేవో, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు లక్ష్మీ పనగేశ్వర సంగీత్ చేస్తారు. తర్వాత లలిత కుమార్ గారు సంగీతం రెడీగా ఉండాలండి. పనగేశ్వర మిస్సెస్ లక్ష్మీ పనగేశ్వర. జయబాబు అండి, లక్ష్మీ పనగేశ్వర గారు.
నందకుమార్ గారు మీరు చేయండి చేయండి. బాబాకి జై. వినిపిస్తుందండి? వినబడుతుందమ్మా, వినబడుతుంది. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమ హృది నివాస మానుష వేషధరాధీశ. ప్రేమ హృది నివాస మానుష వేషధరాధీశ. మేలు కొలిపి మమ్మేలు కొనగా సమ్మోహన రూపముతో వెలసితివా. ప్రేమ హృదయ నివాస మానుష వేషధరాధీశ. శిష్ట రక్షణముకై ఆదిని అవతరిస్తివిపుడు. శిష్ట రక్షణముకై ఆదిని అవతరిస్తివిపుడు. ఆ వరుసను పరిమార్చగనిపుడు. ఆ వరుసను పరిమార్చగనిపుడు. ప్రేమను పంచగదిగి వచ్చితివా. ప్రేమ హృదయ నివాస మానుష వేషధరాధీశ. ప్రేమ హృదయ నివాస మానుష వేషధరాధీశ. ప్రేమరహిత మహిళ ప్రేమగా అవతరించినావు. ప్రేమరహిత మహిళ ప్రేమగా అవతరించినావు. ప్రేమ బీజములు నాటగ ప్రతియద. ప్రేమ బీజములు నాటగ ప్రతియద. దివ్య ప్రేమతో గుర్తించేవు. ప్రేమ హృదయ నివాస మానుష వేషధరాధీశ. ప్రేమ హృదయ నివాస మానుష వేషధరాధీశ. చింతవలదు అనుచు సర్వుల చేర పిలిచినావు. చింతవలదు అనుచు సర్వుల చేర పిలిచినావు. ఉన్నతోన్నతుడనేనని అంటూ. ఉన్నతోన్నతుడనేనని అంటూ అభయహస్తమును అందించేవు. ప్రేమ హృదయ నివాస మానుష వేషధరాధీశ. ప్రేమ హృదయ నివాస మానుష వేషధరాధీశ. మెహరు మెహరు నామం స్మరణకు మధుర సుధాపానం. మెహరు మెహరు నామం స్మరణకు మధుర సుధాపానం. ఆఘన స్మరణకు దాసుని చేసి. ఆఘన స్మరణకు దాసుని చేసి. మెహరశ్రీయద తోచితివయ్యా. ప్రేమ హృదయ నివాస మానుష వేషధరాధీశ. ప్రేమ హృదయ నివాస మానుష వేషధరాధీశ. మేలు కొలిపి మమ్మేలు కొనగా సమ్మోహన రూపముతో వెలసితివా. ప్రేమ హృదయ నివాస మానుష వేషధరాధీశ. ప్రేమ హృదయ నివాస మానుష వేషధరాధీశ.
అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ అప్పారావు గారు. జై బాబా అండి, జై బాబా. చక్కటి సంగీతం చేశారు మీరు. జై బాబానండి. ఇప్పుడు లలిత కుమార్ గారు ఒక సంగీతం చేయాలి, తర్వాత రజనీ మేడం గారు సంగీతం రెడీగా ఉండాలి. జై బాబా అండి. अवतार मेहर बाबा की जय। जन्म की दे सद्बाटा कैवल्य मुंदे बाटा మోక్షారంభౌ మానవ జన్మ చేయకుమా వృధా చేయకుమా వృధా ఈ జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట మోక్షారంభౌ మానవ జన్మ చేయకుమా వృధా చేయకుమా వృధా బాబా బాబాయనుచు 14 సార్లు ప్రతిదినము మెహర్ బాబా బాబాయనుచు 14 సార్లు ప్రతిదినము నిర్మల చిత్తుడవై ప్రభునామము సంస్మరించుచుండు నిర్మల చిత్తుడవై ప్రభునామము సంస్మరించుచుండు జై జైలు జై జైలు జగదీశ్వరునకు జై జైలు జై జైలు జై జైలు జగదీశ్వరునకు జై జైలు అంజలి మోర్చి అర్పింతుమురా పావన మౌని జన్మ చేయకుమా వృధా చేయకుమా వృధా ఈ జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట మోక్షారంభౌ మానవ జన్మ చేయకుమా వృధా చేయకుమా వృధా శ్రీ మేర్ బాబా పిలుపు లోకాలకెల్ల మేల్కొలుపు శ్రీ మేర్ బాబా పిలుపు లోకాలకెల్ల మేల్కొలుపు సమయము మించే తరుణమిదే విడనాడకోయి అవకాశం సమయము మించే తరుణమిదే విడనాడకోయి అవకాశం జై జైలు జై జైలు జగదీశ్వరునకు జై జైలు జై జైలు జై జైలు జగదీశ్వరునకు జై జైలు అంజలి మోర్చి అర్పించుమురా పావన మౌని జన్మ చేయకుమా వృధా చేయకుమా వృధా ఈ జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట మోక్షారంభౌ మానవ జన్మ చేయకుమా వృధా చేయకుమా వృధా అవతార్ మేర్ బాబా की జై జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. కుమార్ జై గారు బాబా జై అండి. బాబా, జై బాబా. కానీ చిన్న పాటలు ఎంచుకోండి దయచేసి. ఇప్పుడు మన రజనీ మేడం గారు సంగీతం చేయాలి, తర్వాత శారదా ప్రసాద్ గారు సంగీతం రెడీగా ఉండాలండి. అందుకే నేను 2 చరణాలే పాడానండి. నిన్న 3 చరణాలు పాడాను, ఈ రోజు 2 చరణాలు పాడాను. అదే పర్లే, క్యారీ అండి. జై బాబా. జై బాబా, జై బాబా అండి. జై జై బాబా, బాబా అండి. జై అందరికీ బాబా, జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. నీవు లేకమే మేము లేనిలేము, నీవు లేని మేము కానే కాము, నీవు లేకమే మహిని వెలసినావు మానవునిగా మాలో మహిమ చూపినావు తనగే మాలో మనసనేది లేని మార్గమేదు చూపి మనసనేది లేని మార్గమేదు చూపి మనిషిని దైవంగా మార్చేది నీవు నీవు లేకమే
కలలు కావు నిజము, కథలు కావు రుజువు, కనుల ముందు కదిలే కాంతి రూపి నీవు. కరిగిపోయే కాలం, తరిగిపోయే ప్రాయం, కరిగిపోయే కాలం, తరిగిపోయే ప్రాయం, కడలిలో నదిని కలిపేది నీవు. నీవు లేకమే మేము లేము, నీవు లేని మేము కాని కాము, నీవు లేకమే. హృదయ తలుపు నీకై తెరిచి ఉంచినా, ఉన్నదంత నీవేనని తలచి కొలచినాము. వృధా మాట కాదు సదా ఉంది నీలో, వృధా మాట కాదు సదా ఉంది నీలో. ఊపిరి రూపాన ఉన్నది నీవు, నీవు లేకమే మేము లేము, నీవు లేని మేము మేము కాని కాము, నీవు లేకమే. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. అప్పురా జై బాబు అండి. రజీ గారు చాలా చక్కటి సంగీతం చేశారు. నీవు లేక మేరు అనేది చాలా బాగుందండి. జై బాబు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనకి శారద ప్రసాద్ గారు సంకేతం చేయాలి. జై బాబు శారద గారు. శారదజీ జై బాబా. జై బాబా, జై బాబా, అందరికీ జై బాబా. अवतार मेहर बाबा की जय। इस युग के दाता अवतार मेहर बाबा, इस युग के दाता अवतार मेहर बाबा। मेहर की मेहर से हम सब की बिगड़ी बने, मेहर की मेहर से हम सब की बिगड़ी बने, करने को आए कृपा अवतार मेहर बाबा। करने को आए कृपा अवतार मेहर बाबा। इस युग के हे दाता अवतार मेहर बाबा। मुस्कान बड़ी न्यारी, सूरत प्यारी प्यारी, मुस्कान बड़ी न्यारी, सूरत प्यारी प्यारी, सबका मन मोहकते हैं अवतार मेहर बाबा। सबका मन मोहकते हैं अवतार मेहर बाबा। इस युग के हे दाता अवतार मेहर बाबा। माँ जी अब तुम ही हो मेरे इस नैया के, माँ जी
भव पार लगाने को अब आए मेहर बाबा। भव पार लगाने को अब आए मेहर बाबा। इस युग के हे दाता अवतार मेहर बाबा। आशीष हमें देना चरणों में बिठा लेना। आशीष हमें देना चरणों में बिठा लेना। अपना प्यार बरसाना अवतार मेहर बाबा। अपना प्यार बरसाना अवतार मेहर बाबा। इस युग के हे दाता अवतार मेहर बाबा। इस युग के हे दाता अवतार मेहर बाबा। అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అపరావ్ గారు థ్యాంక్ యూ. జయబాబు చాలా చక్కటి సంఖ్య చేశారు. యుగకే అవతార్ మెహర్ బాబా అని పాట చాలా బాగా పాడారు మీరు. ధన్యవాదాలు. హిందీ సాంగ్ పాడారు, వెరీ నైస్. జయబాబా. ఇప్పుడు మనకి సమయం కూడా ఒక 3 నిమిషాలే ఉంది. 3 నిమిషాల చిన్న పాట అల్లు శ్రీనివాస్ చిన్న పాట పాడారు. జై బాబా సార్. నో రిమిక్స్ సాంగ్. మోహన రూప మెహరు బాబా ఊహాతీతము నీలీలా. మోహన రూప మెహరు బాబా ఊహాతీతము నీలీలా. మోహన రూప మెహరు బాబా. అవని పాపము అధికము కాగా అవతరించి జీవి మము బ్రోవగా. అవని పాపము అధికము కాగా అవతరించి జీవి మము బ్రోవగా. హే పరమేశ పాప వినాశ, హే పరమేశ పాప వినాశ. ప్రేమమయుడవు నీవే కాదా. మోహన రూప మెహరు బాబా ఊహాతీతము నీలీలా. మోహన రూప మెహరు బాబా. థ్యాంక్ యూ సార్. రచన రాజా గారు, మన జలజ మేడం గారు ఫాదర్ రాశారండి. ఆ రాజా గారిని చూశానండి నేను, నాకు తెలుసు ఆయన. జయబాబు చక్కటి పాడబడే జయబాబు. ఇప్పుడు మన రామారావు గారు వచ్చారు. రామారావు గారు 5 to 5:30 దాకా ఆయన స్పీచ్ కొనసాగుతారు. జయబాబు అండి. రామారావు గారు జయబాబా. జయబాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జయబాబా అండి. అప్పారావు గారు వినిపిస్తున్నారా? వినబడుతుంది. ఓకే సార్. జయబాబా. జయబాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జయ బాబా అండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. అందరూ మళ్ళీ ఈ రోజు నాకు అవకాశం వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక జయ బాబా. జయ బాబా అండి. ఏంటంటే ద మార్కెట్ ఫర్ గాడ్ అంటే భగవంతుడి గురించి బజారు. సో మనకి షాపులు అన్నీ ఉన్నాయి. మనకి ఏంటి బట్టల షాపు, బంగారం షాపు, ఏది వస్తువు కావాలి మనకి షాపులు ఉన్నాయి. సో భగవంతుడు పొందాల గురించి ఎక్కడ షాప్ ఉందండి? భగవంతుడి గురించి ఎక్కడ దుకాణం ఉంటుందా? భగవంతుడు మీకు సాక్షాత్కారం పొందుతాం పలానా షాప్లోకి వెళ్ళండి అనేది ఎక్కడా లేదు.
భగవంతుని గురించి ఎక్కడ లేదు. సో అలాగా భగవత్ సాక్షాత్కారం కోర్సు దుకాణం ఏమీ ఉండదు మనకి. ఎవరైనా అట్టి అనుభూతి ఈ చూపారనుకో, సరే నిజంగా ఒక లేదు ఉండదు, బట్ ఎవరైనా భగవత్ సాక్షాత్కారం మీకు ఇస్తాం రండి ఆయన షాప్ లో ఎవరిని చూపిస్తే అక్కడ కొనుగోలుదారులు ఎవరు ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు. సో ఆధ్యాత్మిక సత్యం యొక్క విలువ కట్టుటకు శక్తి ఎలా ఉందంటే ఇప్పుడు ప్రపంచం అట్టండి, ఆధ్యాత్మిక యొక్క సత్యం యొక్క శక్తి విలువను ఆ శక్తి విలువ కట్టుటకు శక్తి లేనంతగా ఈ ప్రపంచం అజ్ఞానంలో మునిగిపోయింది. అంతలాగా ఇగ్నోరెన్స్ లో, అజ్ఞానంలో మొత్తం ప్రపంచం అంతా ఆ స్పిరిచువాలిటీ యొక్క సత్య విలువ, దాని యొక్క ఆధ్యాత్మిక విలువలు కట్టుకొని అసలు వాళ్ళకి టైం ఉన్నట్లు చింతన లేదు అసలు ఎవరికి అంటున్నారు. సో అయినప్పటికీ అంతలా మునిగిపోయి అజ్ఞానంలో మునిగిపోయిన మానవాళికి అంత ఘోరంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సద్గురువులు అవతార పురుషులు భూమి మీదకి వచ్చి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎక్కడ మాట్లాడే సద్గురువులు ఇస్తున్నారు, అవతార పురుషుడు 700కి 1000 మధ్యకు వస్తున్నాడు, చెప్తున్నాడు. అలాగా వాళ్ళు వచ్చి వాళ్ళ దైవత్వం గురించి వివరిస్తున్నారు, చేసి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వారి స్థితి దిగి ఎంతో హై స్థితిలో ఉన్న వాళ్ళు కిందకి దిగి మన స్థాయికి వచ్చి కూడా మరలా ప్రయత్నిస్తున్నారు. కానీ చేసి ఏం చెప్తారు, ఎవరు వచ్చినా అదే ఒకటి సత్యం గురించి చెప్తారు, సత్యం యొక్క బోధిస్తారు. ఈ సత్యం చాలా వరకు ఏమైపోయిందంటే మానవాళికి చాలా వరకు అజ్ఞానం చాలా దట్టంగా ఆవరించబడిపోయింది, చాలా స్ట్రాంగ్ గా ఉండిపోయింది ఇగ్నోరెన్స్ అందరికీ. సో ఈ ప్రాపంచికమైన సాధారణ ఆలోచనలు, భావాలు, ఈ అలవాట్లు అయిపోయి మనం మమేకం అయిపోయాం ప్రపంచంలో. తెల్లారితే ఇంకా ఇది తినాలి అదే పని, అదే అలాగా అలవాటు పోయిన మానవాళ్ళకి ఇది ఏ మాత్రం ఈ సత్యం గురించి విషయం వాళ్ళకి తెలియట్లేదు, వెళ్ళట్లేదు ఎవరికి. సో యథార్థమైన ఈ ప్రాముఖ్యత గల వస్తువులను గ్రహించడంలో ప్రపంచం చాలా వరకు విఫలమైపోయింది. ఈ ప్రపంచం అంటే నిజమైన విషయానికి, నిజమైన సత్య పదార్థానికి, నిజమైన వస్తువుల విలువను గ్రహించడంలో ప్రపంచం మొత్తం ఫెయిల్యూర్ అయిపోయింది. ఎవరు తెలుసుకోవట్లేదు దానికి. కానీ కొంతమంది, చాలా తక్కువ మంది గ్రహిస్తున్నారు. అలా గ్రహిస్తున్న వాళ్ళు కూడా చాలా మంది దాని ప్రయోజనం పొందలేకపోతున్నారు అని చెప్తున్నారు. ఈ కింద ఒక కథ ద్వారా మీకు వివరిస్తున్నాను అసలు ఎందుకు ఈ ప్రపంచంలో ఉంటున్నారు, ప్రయోజనం పొందట్లేదు. ఓ కథ మీకు ఒక ఇదిగా చెప్తున్నాం. ఏంటంటే స్టోరీ, ఓ భగవద్భక్తుడు జీవితంలో చాలా ఒక గ్రామంలో అతను ఉన్నాడు. భగవద్భక్తుడు నిత్యం భగవత్ ఆరాధనలో గడుపుతున్నాడు. కొన్ని సంవత్సరాలు అలాగా ఆరాధన చేశాడు. ఒక్కరోజు అతనికి అనిపించింది భగవంతునే పొందితే బాగుంటుంది, భగవంతుని సత్యాన్ని అనుభూతి పొందితే బాగుంటుంది. వాంఛాతుల్లో అతను భగవంతు ఆరాధన చేయగా అతనిలో ఒకరికి ఉదయించింది, అయ్యో భగవంతుని పొందాలి, భగవంతు సత్యానుభూతి పొందాలి అనే విషయం అతనికి తెలిసింది. సో ఆ సర్వోత్కృష్టమైన అనుభూతిని తక్షణమే పొందాలనే వాంఛ అతనికి చాలా ఎక్కువగా వచ్చింది. ఒక రోజున అతను ఆ గ్రామానికి ఒక జ్ఞాని వచ్చాడు, ఒక గురువు, ఒక సాధువులో ఒక మంచి జ్ఞాని, నిజమైన జ్ఞాని వచ్చాడు. వచ్చేసరి ఇతను తెలుసుకుని అతనికి సమీపించి అతనితో చెప్తున్నాడు, జ్ఞానితో, ఈ సాధకుడు, నేను అనేక యాత్రలు చేశానండి, ఎంతో మంది జ్ఞానులు, సాధువులు, యోగులు అందరిని ఆశ్రయించాను, ఎంతో మందిని కలిశాను, ఎంతో మంది దర్శనం చేసుకున్నాను, ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్ళాను, ఎన్నో నదుల్లో స్నానం చేశాను. కానీ ఒక్క నా కోరిక ఎక్కడ తీరట్లేదు అంటున్నాడు. ఇన్ని చేశాను, ఇంతమందిని కలిశాను, ఇన్ని చేసిన నా కోరిక ఏంటంటే ఆ భగవంతు అనుభూతి పొందాలని కోరిక నాకు తీరట్లేదు అంటున్నాడు. ఇప్పటికే చాలా సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాను నేను, నాకు సహాయం కూడా ఎవరు లేరు, నేను మీకు సర్వార్పణ అవుతున్నాను, మీరేనా నాకు ఇవ్వాల్సింది ఆ భగవద్భూతి అనే విషయాన్ని అతనికి తెలియపరిచాడు ఆ జ్ఞానికి. సో అతను సర్వోత్తమైన ఆధ్యాత్మిక అనుభూతి స్వీకరించుటకు తన సిద్ధంగా ఉన్నట్లు ఆ వ్యక్తి ఆ జ్ఞానికి చెప్పారు, ఈ సాధకుడు నేను రెడీగా ఉన్నాను ఆ ఆధ్యాత్మిక అనుభూతి తీసుకోవడానికి అన్నారు. ఈ పై విషయం అతను ఆ జ్ఞాని అతను చెప్పినంతా చక్కగా విన్నాడు. సో విషయం అంతా గ్రహించాడు. అయితే కానీ అక్కడ ఏమైంది, ఇతను అడుగుతున్నాడే కానీ అతడు ఇంత విషయం గ్రహించు కానీ ఈ విషయం మనోపూర్వకంగా నివేదించాడు. పాపం నిజంగానే వెళ్ళాలి, నాకు ఉంది భగవంతుని అనుభూతి పొందాలి, నాకు ఉందని ఆ జ్ఞానికి చెప్పాడు. కానీ అతను అంత సంసిద్ధుడిగా లేడు. ఎందుకు సంసిద్ధుడిగా లేడు, అతను సంసిద్ధుడిగా లేడని విషయం అతనికి తెలియట్లేదు.
అతను ఎంతసేపు నేను ఇంత భగవతారాధన చేశాను, ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాను, ఇంతమంది కలిశాను, ఇంతమంది యోగులు కలిశాను, ఇంత చేశాను, నాకు భగవంతు భూతి కావాలి అనే విషయమే తప్ప ఆ భగవంతు భూతి పొందడానికి సంసిద్ధత, దాని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అది ఆ విషయం అతనికి తెలియట్లేదు. ఇవి కావాలి, ఇవి భగవంతుడు చాలా ఎంతసేపు నేను ఇది చేశాను తప్ప అనుకుంటున్నాడు తప్ప భగవంతుడు అనుభూతి పొందాలి అనుకునే విషయం అతనికి ఈ క్వాలిటీస్ ఉంటే గానీ ఇవి ఉండాలి అనే విషయం అతనికి తెలియట్లేదు. కానీ అతను ప్రిపేర్ కలిగా దానికి అతను ఏం చేశాడంటే, సో వాస్తవానికి అతను చాలా సంస్థ కావాలి. నిజానికే అతను అంత ప్రిపేర్గా లేడు. ఏంటి భగవంతుడు పొందడానికి ఉన్న క్వాలిటీస్, భగవంతుడు అతను పొందాలనే ఇది ఉంది, కానీ దానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి కదా. సో ఆ జ్ఞాని మొట్టమొదటగా సో ఇతనికి విషయం తెలియజేయడానికి ఆ జ్ఞాని ఏం చేశాడంటే ఒక పరీక్షలకు ఒక చిన్న ఇది పెట్టాడు అతనికి. అతను ఎంతవరకు ప్రిపేర్డ్నెస్ గా ఉన్నాడు భగవంతుడికి, ఇంత చెప్పాడు కదా, నేను భగవంతుడి గురించి ఇంత చేశాను, నాకు భగవంతుడు భూతి కావాలని. సో అందుకని ఇతనికి ఒక టెస్ట్ అంటే టెస్ట్ కాదు, ఒక విషయాన్ని చేశాడు. ఆ జ్ఞాని ఏం చేశాడు, మొదట తన సంచిలోంచి మంచి ఒక స్టోన్ తీసాడు. అంటే ఒక స్టోన్ మంచి ఒక రాయ, మంచి డైమండ్ అనుకోండి మీరు ప్రస్తుతానికి, ఒక స్టోన్ తీసాడు. అది చూడడానికి ఒక గోళీలా ఉంది, రౌండ్ గా గోళీలా ఉంది, పైకి చూడడానికి ఓ విలువైన జాతి రాయి, కానీ అది చూడడానికి ఒక గోళీలా ఉంది, మామూలు రాయిలో కనిపిస్తుంది. అది తీసి ఆ జ్ఞాని ఆ సాధకుడికి ఇచ్చి, ఈ వ్యక్తికి ఇచ్చి, నువ్వు మార్కెట్కి వెళ్ళి 5 పౌండ్లు కూరగాయలు, ఇది ఇచ్చేసి 5 పౌండ్లు కూరగాయలు తీసుకురా అని చెప్పాడు. కరెక్ట్గా 5 పౌండ్లే ఉండాలి, ఒకటితో 4 పౌండ్లు కానీ 3 పౌండ్లు కానీ, ఎగ్జాక్ట్ 5 పౌండ్లు కూరగాయలు తీసా, ఈ రాయి ఇచ్చేసే వాళ్ళకి. సో ఆ రోజులో వస్తు మార్పిడే కదా. సో అతను ఏం చేశాడు, మార్కెట్కి వెళ్ళాడు, కూరగాయల షాప్లో అన్ని తిరిగాడు. ఆ రాతి నిజమైన విలువ తెలియదు ఇతనికి, ఈ సాధకుడికి ఆ రాయి ఒక నిజమైన విలువ తెలియదు. అతను ఏంటి గోలికాయలో ఉంది, ఇది మార్బుల్లో ఉంది, ఇలాంటి చిన్న రాయి ఇచ్చి 5 పౌండ్లు కూరలో వడిస్తాడు అని ఇతనికే అనుమానంగా ఉంది. ఇతనే నమ్మలేదు రాయి ఏంటి దీనికి వడిస్తాడు అని చిరాకు పడుతూనే మనసులోనే అతను నమ్మకం లేకుండానే అతను కూడా ఒక గోలికాయలాగా భావించి, ఫలితం లేదు, ఎందుకో చెప్తున్నాడు నేను గురువు గారు, కానీ ఉపయోగం లేదు, ఎవడిస్తాడు అంటూ బయలుదేరాడు. వెళ్ళి బజార్కి వెళ్ళాడు. బజార్లో ఉన్న కూరగాయల మార్కెట్లో అన్ని షాపులు తిరిగి అడిగితే అందరూ నవ్వారట. దీనికి నువ్వు గోలికాయకి 5 పౌండ్ల కూరగాయలు ఎవరిస్తాడు, బుద్ధుందా ఆయన ఆశాస్పదం చేశారు, వేలాకోలం చేశారు, నవ్వారు, అంత అవమానపడ్డాడు, ఎవరు అన్నాడు. కానీ అంత ప్రయత్నించేది అవ్వలేదు. కానీ ఒకడు మాత్రం ఏమన్నాడంటే, ఈ గోలికాయ చేతి చూడడానికైతే కొంచెం బాగుంది, అట్రాక్ట్గా, మా అబ్బాయి ఆడుకుంటాడని ఒక కూర కొట్టు అతను వాళ్ళ అబ్బాయి గోలికాయ ఆడుకోవడానికి నిమిత్తం నీకు 5 పౌండ్లు ఇవ్వను, 4 పౌండ్లు ఇస్తాను కూరగాయలు అని అతను చెప్పేట. నేను 5 ఇవ్వను, అంటే 4 ఇస్తాను, 4 పౌండ్లు ఇస్తాను, ఏదో మా అబ్బాయికి బాగుంది అని అడిగాడు. ఇది 4 పౌండ్లు అయితే ఇవ్వనని గురువు గారి దగ్గరికి వచ్చి, నేను 4 ఇస్తారట అంతా అడిగాను, ఎవరు అడిగినా ఇవ్వనన్నారు, 4 పౌండ్లు కూరగాయలు ఇస్తానని మళ్ళీ గురువు గారికి వచ్చి చెప్పాడు. ఈసారి జ్ఞాని ఏమన్నాడు, సరే అని చెప్పి అవి అన్ని విన్నాడు. విన్న తర్వాత ఈసారి అన్నాడు, ఇది మళ్ళీ పట్టుకెళ్ళి మిఠాయి దుకాణాల దగ్గరికి వెళ్ళు అన్నది. వెళ్ళి 5 పౌండ్ల మిఠాయిలు తెమ్మని చెప్పాడు. 5 కేజీలు 5 పౌండ్లు, అప్పుడు 5 పౌండ్ల మిఠాయిలు తెమ్మని చెప్పాడు. సరే మిఠాయి దుకాణాల షాప్కి వెళ్ళాడు. రెండో ఫస్ట్ది కూరగాయలు అయిపోయింది, రెండో అటెంప్ట్. ఎక్కడికి వెళ్ళాడు, బజార్కి వెళ్ళాడు, మా మిఠాయి షాప్ దగ్గర అన్నిటికీ అందరిని సేమ్ అడిగాడు, మాకు 5 పౌండ్ల మిఠాయి ఇవ్వండి అని. సో అది ఎవ్వరు కూడా ఇవ్వలేదు కదా. మళ్ళీ అప్పుడులాగే నవ్వడం, వేళాకోలు చేయడం, అతన్ని పాపం ఆశ ఇచ్చేయడం, అవమానపరచడం, నీకు ఎవడిస్తాడే అది ఇదేనా అనడం, అన్ని మాట్లాడడం. సరే అందులో ఒక మిఠాయి దుకాణం ఉన్నాడు, ఇదేదో రాయిలో ఉంది, ఇది డూప్లికేట్ అయినా కొంచెం నా ఉంగరాన్ని పెట్టుకుంటే అది డూప్లికేట్ స్టోన్, నకిలీ ఉంగరం అయినా, నకిలీ దాకా ఉంగరంలో పెట్టుకోవచ్చు, నకిలీ ఉంగరంలో అయినా పెట్టుకోవచ్చు కదా అని వాడు ఏమన్నాడంటే, సరే ఇవ్వు, కానీ నేను 4 పౌండ్లే ఇస్తాను, 5 పౌండ్లు ఇవ్వను అన్నాడు. సో మళ్ళీ ఆ భక్తుడు ఆ జ్ఞాని దగ్గరకు వచ్చి ఏమన్నట్ట, రెండో ప్రయత్నంలా జరిగిందండి, 4 పౌండ్ల మిఠాయి ఇస్తారని చెప్పాడు. సో ఇతనికి ఈ 2 ఒకసారి వెళ్ళాడు, ఎందుకు పనికిరాని ఈ గోళీనేమో 5 కేజీలు ఇమ్మంటాడు, ఇప్పుడు 5 కూరగాయలు 5 కేజీలు 5 పౌండ్ల మిఠాయి అంటున్నాడు, ఏంటి అని మీరు గురువుగా జ్ఞాని కదా అని చెప్పినట్టు చేయాలి కదా, చేస్తున్నాడు.
ఈసారి అతను ఏమన్నాడు జ్ఞాని, మూడోసారి అటెంప్ట్ గా, నువ్వు ఒక స్వర్ణకారుడి దగ్గర అంటే ఒక సంవత్సరాలు బంగారం తయారు చేసే సంవత్సరాల దగ్గరికి వెళ్ళి అతనికి చూపించు, అతనికి ఇది ఇచ్చి 100 రూపాయలు కావాలని అడుగు అని చెప్పాడు. ఈ ప్రయత్నంలో సరే మళ్ళీ స్వర్ణకారు అందరి దగ్గరికి వెళ్ళాడు. అందరూ మళ్ళీ ఇలాగే ఆశాస్పదించారు, అది చేసి అందరూ మాట్లాడినారు. సో నిజంగా దాని వీరుగా, కానీ స్వర్ణకాడు మాత్రం ఆ ముందు వాళ్ళ వరకు వాల్యూ తెలియదు దీనికి. మామూలుగా ఏదో కూర మా అబ్బాయి ఆడుకుంటాడు, ఏదో ఒకడు అన్నాడు కూర షాప్ అని, మిఠాయి వీడేమో మిఠాయి షాప్ అన్నట్టు ఏదో ఉంగరంలో వేసుకోవచ్చు, అదేనా డూప్లికేట్ కదా, చూడడానికి షైనింగ్ గా ఉంది, అది డూప్లికేట్ అయినా పర్వాలేదు వాడన్నాడు. ఈసారి ఈసారి ఇతనికి గోల్డ్ ఇది కదా, వీళ్ళకి దాని రాయి విలువ కొంచెం తెలిసింది, ఏదో బాగున్నట్టుకుంది, ఇది అంటే అలా పూర్తిగా తెలియదు, ఆ రాయి కొంచెం విలువైనట్టుగా ఉన్నట్లుగుందే అని వాడిని 100 రూపాయలు ఇవ్వను 80 రూపాయలు ఇస్తా అని సిద్ధపడ్డాడట మూడోసారి. సో ఎవరు గోల్డ్ తయారు చేసే కంసాలి అతను, 100 రూపాయలు ఇవ్వను 80 రూపాయలు ఇస్తా అన్నాడు. సో ఈ భక్తుడికి సహనానికి ఇంకా అంత్యదశ చేరుకుంది, వారి సహనం అంతా పోయింది. మూడోసారి కూడా మళ్ళీ జ్ఞాని దగ్గరికి వచ్చి 3 ప్రయత్నాలు వేయండి, అపజయం ఎదురైంది, ఎవరు అతను కోరింది ఇవ్వలేకపోతున్నారు, రాతిగా తేలేకపోతున్నాడు. సో అతను ప్రార్థించింది. ఈసారి జ్ఞాని అన్నట్ట, ఈసారి కానీ ఇంకోసారి ప్రయత్నించే, ఎవడు ఇవ్వకపోతే రాయి నీ దగ్గర ఉంచుకో అన్నట్ట జ్ఞాని. సో 3 ప్రయత్నాలే ఇతనికి చాలా సహనం పోయింది. ఏంటి వెళ్ళమంటాడు, ఎవడు వాళ్ళందరూ నన్ను నానా మాటలు అంటున్నారు, ఎవరు ఇవ్వట్లేదు అనుకుంది. మళ్ళీ రమ్మని మళ్ళీ ఇంకో చోట పంపిస్తున్నాడు, ఏంటిది బుద్ధి ఉందా ఏంటి అని మనసులో అనుకుంటున్నాడు ఈ సాధకుడు. సో ఇంకా 4వ పని ఏమన్నాడంటే జ్ఞాని, నువ్వు ఈసారి రత్నాల వర్తకుడు దగ్గరికి వెళ్ళు, గోల్డ్ డైమండ్ మస్టర్డ్ దగ్గరికి వెళ్ళు. సో వాడికి వెళ్ళి ఈ స్టోన్ చూపించు, వెళ్ళి వాడిని 1000 రూపాయలు అడుగు వాడిని. చూసారా, కూరగాయల వల్ల 5 పౌన్ల కూరగాయలు అడిగారు, మిఠాయి షాప్ వల్ల 5 పౌన్ల మిఠాయిలు అడిగారు, ఒక కంసాలి చేసే బంగారం అతను చేసే అతను 100 రూపాయలు అడిగాడు. ఈ డైమండ్ మర్చి దగ్గరకు వస్తే 1000 రూపాయలు అడగమని అడిగాడు, ఆజ్ఞాపించాడు. సో కొరగా అతను ఆ రత్నవతరు వెళ్ళి అతను ఆ రత్నాలు అతను చాలా ఎక్స్పర్ట్స్ కదా, వాళ్ళకి ఏది నిజమైన స్టోన్ తెలుస్తుంది కదా. సో ఆ రత్నాల అతను చూడగానే ఆశ్చర్యపోయాడు, చాలా ఒరిజినల్ స్టోన్ ఇది వాడు ఎప్పుడు అంతలా చూడలేదు, అంత ఒరిజినల్ స్టోన్ ఇది 20,000 రూపాయలు. వీడిని అడిగింది 1000 రూపాయలు అడిగారు జ్ఞాని. సో ఇది 20,000 రూపాయలు తక్కువ చేయదు అని రత్నవర్తకుడు దాన్ని ఎస్టిమేట్ చేసి, సరే వీడు 20,000 రూపాయలు వస్తే 1000 రూపాయలు అడుగుతున్నాడు వీడు, సో వీడికి ఏమి ఈ డైమండ్స్ ఈ స్టోన్ గురించి వాడికి నాలెడ్జ్ లేదు అని వీడిని మోసం చేద్దామని వాడు ఏం చేశాడు, దురాశగా, అంటే వాడికి 20,000 రూపాయలు తెలుసు దానికి రత్నాల వర్తకుడికి, కానీ వాడు అడిగింది 1000 రూపాయలు, 20,000 రూపాయలు వస్తారు 1000 రూపాయలు ఎందుకు ఇవ్వడానికి, వాడు దురాశ పడిపోయి ఆ వర్తకుడు 800 ఇస్తాను అన్నాడు. సో ఈసారి పోయింది, మళ్ళీ వచ్చాడు. ఈసారి సహనం పూర్తిగా కోల్పోయాడు ఈ సాధకుడు. ఆ జ్ఞానితో గొడవ పెట్టి కొంచెం అన్నాడు, అయితే ఈ జ్ఞాని దగ్గరికి వచ్చి రాయి ఇసిరేస్తాని ఇసిరేస్తాను, ఇది ఎందుకు పనికిరాదు, సర్వోత్తమైన సత్యాన్ని తెలుసుకుంటకు భగవద్వైక పొందుటకు నేను మీ దగ్గరికి వచ్చాను, మీరు ఆ సత్యం ఇస్తారు, సత్యానుభూతి ఇస్తారు, భగవద్ఐక్యత ఇస్తారు, నేను మీ దగ్గరికి వచ్చాను. అలాంటిది ఏదో గోలికాయ పట్టుకెళ్ళి కూరగాయలకి వెళ్ళు మిఠాయిలకి వెళ్ళు ఇలా తిప్పిస్తారేంటి మీరు అని చాలా ఇంకా అతను ఇంకా సహనం పూర్తిగా కోల్పోయి, నేను మీదకు వచ్చితే ప్రయత్నంలో బాధలు పడటం కాదు, నేను డైరెక్ట్ గా భగవంతుడు పొందడానికి వచ్చాను అని మీరు ఇస్తే ఇవ్వండి, భగవద్ లేదంటే నా మాట నేను పోతాను, నేను చూసుకుంటానని రాయి ఇసిరిపోయాడు. నాకు ఎందుకు పనికిరాదని బయటకు ఎక్కడో ఇసిరైపోతుంటే అతను ఆపి ఈ విధంగా సమాధానం చెప్పాడు. అప్పుడు జ్ఞాని ఈ విధంగా చెప్పాడు, ఏమన్నాడంటే జ్ఞాని ఏమని చెప్తున్నాడు చూడండి, అంతులేని సహనం ఉంటే తప్ప నువ్వు భగవద్ ఐక్యతం పొందలేవు. ఇన్ఫినిట్ పేషెంట్ అంటాడు. ఆ సహనం అనేది అనంతంగా ఉండాలి, అంతులేని సహనం ఉంటే తప్ప నువ్వు భగవద్వైకం పొందలేవు. ఇది సాధారణ పరీక్ష, 3 దగ్గరికి వెళ్ళో వచ్చో అంతే, ఇదేమి నథింగ్. నీకు ఇచ్చే పరీక్ష ఈ సహనవాద పరీక్ష నథింగ్. 100 మంది దగ్గరికి వెళ్ళవా, 10 మంది దగ్గరికి వెళ్ళవా, 4 దగ్గరికి వెళ్ళో వచ్చో, మళ్ళీ 4 దగ్గరికి వెళ్ళి వచ్చో. ఇది సాధారణ చిన్న పరీక్ష, చాలా సహనంలో చిన్న పరీక్ష ఇది. అలాంటి పరీక్ష నువ్వు ఎదుర్కొని నువ్వు పరీక్షలో నువ్వు ఎదుర్కోలేకపోయావు.
అలాంటి సర్వోత్తమ తత్వము అన్వేషించుటకు సాధకులు ఈ తీవ్రమైన అగ్ని పరీక్షలు ఎదుర్కోవటం నీకు అంత అవకాశం లేదు. అంత భగవంతుని పొందాలి, హైయెస్ట్ ఆఫ్ ది హై, సర్వోత్కృష్టమైన భగవంతుని పొందాలంటే నువ్వు అగ్ని పరీక్షలు ఎదుర్కోవాలి. అదింతో చేరాలంటే అంతలా నీలో చిన్న పరీక్షలని నువ్వు ఇది అయిపోవు. అంత పరీక్ష నువ్వు పొందాలంటే నువ్వు వినిపిస్తున్నదండి. అయితే ఓకే, అంత పరీక్ష పొందాలంటే నీలో అంత అది లేదు, నువ్వు ప్రపంచంలో తిరిగి వెళ్ళిపో అని చెప్పాడు. అంతే కదా, నువ్వు చిన్న పరీక్షగా తట్టుకోలేనప్పుడు ఆ హైయెస్ట్ ఆ సర్వోత్తమైన భగవంతుని పొందాలంటే నువ్వు తీవ్రమైన అగ్ని పరీక్షలు ఎదుర్కోవాలి. అంత ఇది నీలో లేదు, ఇది చెందడానికే తట్టుకోలేకపోవు, నువ్వు ప్రపంచంలోకి వెళ్ళిపో నాయనా అని చెప్పాడు. కానీ నువ్వు ఆ పంచేయటకు ముందు, నువ్వు ఆ ప్రపంచంలోకి వెళ్ళే ముందు నీకు విషయం చెప్పాలి. ఆ రత్నం అమ్మి వేయటకు నువ్వు చేసిన 4 ప్రయత్నాల తలకు అర్థం నీకు చెప్తానని ఆ జ్ఞాని నువ్వు 4 సార్లు వెళ్ళి ఆ డైమండ్ అమ్ముదా, ఈ రాయి అమ్ముదా తలకు బ్యాక్గ్రౌండ్ చెప్తాను చూడు అని చెప్పాడట. 4 పౌన్లు కూరగాయలు 4 పౌన్లు కూరగాయలు ఇస్తున్నాడు కదా నీకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఆ దివ్యమైన అమరత్వం గురించి ఏమీ తెలియని సాధారణ జన సామాన్యమైన వాళ్ళట. మీకు 4 పౌన్లు కూరగాయలు ఇస్తాను, కూరగాయల వాళ్ళు సామాన్య జనం, అటు పాపలకి ఏం తెలియదు. వాళ్ళు పడతారు, ఏదో పని చేసుకుంటారు, వెళ్తారు, కూలి పని చేస్తారు, అలా సామాన్య జనం. వీళ్ళకి ఏమి భగవంతుడు ఉన్నాడు, ఆ విలువని మనం అది పొందాలి, మన ఇదే లైఫ్ కాదు, వాళ్ళకి ఏమీ తెలియదు. అది వాడికి ఏమిటి కుర్రాడు ఆడుకుంటాడు, నా మంచి ఇది కుర్రాడు ఆడుకుంటాడు అని తీసుకుని 4 పౌండ్లు ఇచ్చి వాడికి దాని వాల్యూ కట్టలేకపోయాడు. అలాంటి వాళ్ళట, సామాన్య జనులు అంటట. వాళ్ళు అమూల్యమైన ఈ సంపదను ఏనాడో తాము పొందుతామన్న విషయం కూడా వాళ్ళకి అనుమానించారట. అయ్యో ఇది మనం ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా మనం భగవంతుని చేరాలి, భగవంతుని పొందాలి అనే విషయం కూడా వాళ్ళు తెలియదట. అంత సామాన్య జనం. ఎవరు ఫస్ట్ 4 పౌన్ల కూరగాయలు ఇచ్చిన వాడు, 4 పౌన్ల మిఠాయి ఇచ్చిన వాడు ఎవడంటే అండి, ఆలోచపరులైన మానవులు. కొంచెం మానవులు థింకింగ్ చేస్తారు కదా, ఇది మంచి ఇది చెడ్డ, సో కొంచెం ఆలోచిస్తారట. అలాంటి మానవులు అంటే ఎవడు మిఠాయి ఇస్తానవాడు, 4 పౌన్ల మిఠాయి ఇస్తానవాడు. సో వాళ్ళు ఎలా ఉంటారట, తమ జీవన విధానం మారాలని ఈ వీళ్ళు ఆలోచపరులైన మానవులు ఎలా ఉంటారట, తమ జీవన విధానం మారాలని అప్పుడప్పుడు వీరు తలుస్తుంటారట. మామూలుగా వాళ్ళు ప్రపంచంలో ములుగుతూనే ఉంటారు, అరే మన జీవనం తప్పు చేస్తున్నాం, మనం మార్చుకోవాలి అని అనుకుంటుంటారట, మన జీవనం మార్చుకోవాలని అనుకుంటుంటారు. కానీ విసిగిపోయిన వాళ్ళు ఎంతసేపు భౌతికమైన వస్తువులు అంటే అసత్య వస్తువులు కదా, ఈ అసత్య వస్తువులకి తాపత్రం చెంది ఇంకో అసత్య వస్తువు మంచి దొరుకుతుంది, ఇంకో అసత్య వస్తువు దొరుకుతుంది, దాంతో వాళ్ళు తృప్తి చెందిపోతారు ఆ జనంకి. అంతా తాపత్రం అసత్య వస్తువులే. అలా పొంది ఏదో మంచి దొరికింది, ఏ బిల్డింగ్ అమ్మయ్య మనకి మంచి దొరికింది, అది అసత్య విలువే, దాంతో సాటిస్ఫై అయిపోతారట. ఇంకా భగవంతుడి వైపు వాళ్ళు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అలాగే యథార్థంగా వాళ్ళకి తృష్ణ, వారికి ఏదో మారాలి అనుకుంటారు, కానీ దీనిలో పడిపోయి వాళ్ళు ఇంకా అవ్వదు. కానీ నిజమైన తృష్ణ వారికి ఉండదు. అయ్యో భగవంతు చేరాలి, నిజంగా ఆ తృష్ణ ఇది భగవంతుని తలకి ఇది వాళ్ళలో ఉండదు. జీవితంలో వారు సాధించగలిగిన దాంతో పూర్తిగా విసిగిపోయి వాళ్ళు ఎంతో కష్టాలు పడి అది చేసి పాపం ఎంతో శ్రమపడి పెళ్ళిళ్ళు ఎంతో అలా శ్రమపడి ఆఖరి దశలో అమ్మయ్య ఏదో దొరికిందిలే అని విసిగిపోయి ఏదో ఒక బిల్డింగ్ ఏదో సెటిల్ అయిపోయి అమ్మయ్య నాకు సెటిల్ అయిపోయాను అనుకుంటా, అది అసత్య విలువే. సో నిజంగా భగవంతుడి వైపు పడతారు. ఎవడు మిఠాయిలు 5 కేజీలు మిఠాయిలు ఇస్తున్నాడు. ఇంకా ఈ కంసాలి అతను ఏం చేశాడు, 100 రూపాయలు అడిగితే 80 రూపాయలు ఇస్తా అని చెప్పాడు కంసాలి. అతనికి తెలుసు ఇది నిజమైంది, అయ్యో ఇది వాడు లోన్ తెలుస్తున్నది, అయ్యో నిజమైంది అంటే ఎంత కరెక్ట్ గా తెలియకపోయినా వాల్యూ ఇది మాత్రం కాస్ట్లీ, ఇది మాత్రం వాల్యూ చేసేది అనే విషయం ఆ స్వర్ణకారుడికి తెలుసు ఆ కంసాలకి. అతనేమన్నట, అలాంటి వాళ్ళు ఎవరంట, ఇంతకంటే ఉన్నతమైన జీవితం ఒకటి ఉందని తెలుసుకుని ఇతడు దాన్ని పొందగోరుకోవడానికి తన నిజం ప్రయత్నం సల్పుటకు అంత పట్టుదల అతనుకోడు. ఈ స్వర్ణకారుడి దగ్గరికి వెళ్ళి ఇచ్చిన 80 రూపాయలు ఎలాంటి తేవాలంటే తెలుసు వాళ్ళకి, ఓ భగవంతుడి తత్వం ఉంది, భగవంతుడు చేరాలి, భగవంతుడి పరమాత్మ ఉంది, మనం చేరాలి, మనం పుట్టింది, అన్ని విషయాలు తెలుసు. మళ్ళా తెలిసిన తర్వాత దానికి వచ్చి ప్రయత్నం చేయడానికి అతనిలో పట్టుదల ఉండదు. జస్ట్ విషయం తెలుసుకుంటే తప్పే కానీ అతనిలో ఆ సిన్సియారిటీ భగవంతుని చేరాలని ఇది వాళ్ళలో ఉండదు.
ఇంకా రత్నం నిజమైన విలువ తెలిసిన వాడు చూడండి, రియల్ డైమండ్. పాపం ఒక వర్తకుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, రియల్ డైమండ్. వాడికి ఏ డైమండ్ ఏది డూప్లికేట్ ఏది వస్తుందో తెలుసు, దాని వాల్యూబుల్ చెప్పేస్తారు. అలాంటి వాడు ఆడికి 20,000 రూపాయలు దాని వాల్యూ తెలుసుండి కూడా వీడు అడిగింది 1000 రూపాయలు అడిగినా 800 ఇస్తాను. మళ్ళీ వాడు దురాశ పడిపోయాడు, వీడికి ఏం తెలియదులే, వీడు ఎంత ఇచ్చాని తీసుకుంటాడు అనే ఉద్దేశంతో 800 రూపాయలు వెలకట్టాడు. ఇలాంటి వాడు సాధువు లాంటి సాధువులు. వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ శాశ్వత జీవనం విలువ వాళ్ళకి తెలుసు. ఈ విలువ సాధువులకి యాక్చువల్ భగవంతుడు తెలుసు దాని గురించి, కానీ వాళ్ళ అహంకారం ఉంటుంది కదా. చూసినా 20,000 రూపాయలు తెస్తున్నాడు, 1000 రూపాయలు అడిగితే ఇచ్చే సరిపోయింది కదా. అలాగే వాళ్ళ అహంకారత యుగోతో వాళ్ళ యథార్థమైన మూల్యం చెల్లించకుండా అతను అవుతాడనమాట. సో కనిష్ట తక్కువైన ఇతర పనులకు గురువు మోసం. సో ఇలాంటిగా సాధువే, అడ్వాన్స్డ్ ఇదే, కానీ ఆ యుగో అనేది రావడం వల్ల అతను తెలుసుకోలేకపోతున్నాడు అని చెప్పడం జరిగింది. సో అప్పుడు అంటాడనమాట జ్ఞాని అతనితో, ప్రియమైన కుమార, నీ అనుభవం ద్వారా నేర్చుకుంటుటకు తీర్చించుకుని చాలా మంది దురదృష్టవంతుడు వాడివే నువ్వు కూడా. ఈ ప్రపంచంలో అనుభవం ద్వారా భగవంతుడు తెలుసుకోవాలని చాలా మంది తిరస్కరిస్తారట భగవంతుని. భగవంతుడు అంటే ఏదో పూజలు చేసేస్తే ఇలా చేసేస్తే దొరికేస్తాడు, ఇచ్చేస్తాడు. కానీ ఒక ఎక్స్పీరియన్స్ మీద ఒక అనుభవం, ప్రతిదీ ఎంతో సహనం ఉండాలి, ఎంతో ఉండాలి, క్షమ, దయ, అపేక్ష, కోపం రాకుండా, బాబా కామ్, ఇవన్నీ అనుభవాల ద్వారా మీరు భగవంతుని తెలుసుకోవాలనే విషయం అనేది చాలా మంది తిరస్కరించారట భగవంతుని. అంతవరకు చేస్తాడంటే మాకు ఇలా దొరికేయాలంటే భగవంతుడు అంటే ఏదో ఇచ్చేస్తాను, డబ్బులు ఇచ్చేస్తాను, ఏదో చేసేస్తే భగవంతుడు వచ్చేయాలి అనే ఇదిలో ఉండకనే అనుభవం ద్వారా తెలుసుకునే వాళ్ళు అలాంటి దురదృష్టం నువ్వు కూడా అని చెప్పాడు. నీ ప్రేతుల్లో నువ్వు చూడు, నువ్వు ఆలోచన పరుల వద్దకు వెలుచుని కొలిది నీకు ఇచ్చిన జాతి విలువ క్రమక్రమంగా పెరుగుతున్న విషయం గ్రహించేటప్పుడు నీకు చాలా అవకాశం. నువ్వు ఒక విషయాన్ని గ్రహించమంటాడు ఆ జ్ఞాని. చూసే ముందు కూరగాయల వాడు తక్కువ, మిఠాయిల వాడు కొంచెం, తర్వాత కంసాల రేటు పెరిగింది, వీడు 1000. సో నువ్వు ఆలోచన టాప్ అలా కలుస్తున్న కొలిది నీ రాయి వాల్యూ పెరుగుతున్నది. కూరగాయల వాడికి ఏమీ తెలియదు, వాడికి ఏమీ తెలియదు, కూరగాయ కూడా ఇవ్వనన్నాడు. అలా మిఠాయి అలాగా నువ్వు ఆలోచన, ఇది ఒక ఆలోచించు, నువ్వు విషయాన్ని క్రమంగా రాతి విలువ పెరుగుతున్నది. ఎప్పుడు పెరుగుతున్నది? పెద్ద అలా కలిసేవా పెద్ద అలా పైకి దాని విలువ తెలిసేవా దగ్గరికి వెళ్తున్నట్టు కూడా దాని విలువ పెరుగుతున్నది. అలాగే నువ్వు మాత్రం రాయి నువ్వు కూడా వీడేంటి తొలిగా అతను గురువు దగ్గర తీసుకుని ఇదేంటి, ఏం వాల్యూ లేదు అనే విషయం వాడు మొదట్లో ఉండిపోయింది, నాటుకుపోయింది. దీనికి ఎటువంటి వాల్యూ లేదు ఈ స్టోన్ అనే విషయం వాళ్ళు ఉండిపోయింది మొదటి నుంచి. సో వాడికి వాల్యూ లేదు, నీకు వాల్యూ లేదు. తొలి నమ్మకం విడవకుండా నీకు పట్టుకుని ఉంది. నీకు కూడా మనసులో ఇదేం వాల్యూ లేదు, ఏంటి ఇలా వాడికి ఉంది. అందరూ అలాగే చెప్పారు, వాల్యూ ఎవరికి వాల్యూ తెలియదు. అయితే ఈ విసుగులో నిజమైన విలువైన వస్తువును విసిరి బయటికి, ఇలాంటి విసిగిపోయే సహనం కోల్పోయి నిజమైన వస్తువు విసిరేస్తాను, ఈ స్టోన్ విసిరేస్తాను అంటున్నావు. సో నీకు ఇంకా అనుభవం కావాల్సి ఉంది, నీకు ఇంకా చాలా అనుభవం కావాల్సి ఉంది అని చెప్పాడు జ్ఞాని. అప్పుడు ఆ అనుభవం నుండి ఇతరుల అనుభవం నుండి ఇతరుల అనుభవం నుండి నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ అనుభవం కాదు, మిగతా ఎన్నో అనుభవాలు నేర్చుకోవాల్సింది. సరిపోయిన అనుభవం పొందిన పిమ్మట నా దగ్గరికి రమ్ము అని అతను ముగించాడు జ్ఞాని. నువ్వు అనుభవం సంపాదించి అంటే అన్ని బాధలు, అసహనం, ఓర్పు, దయ, ప్రేమ అన్ని నువ్వు ఉంచి సడన్ గా ఎక్కడో భగవంతుని చేసేసి అన్ని చేశాను నాకు భగవంతుడు కావాలంటే కాదు, అనుభవం పొంది తర్వాత నా దగ్గర రాన్నాడు. ఆధ్యాత్మిక జీవనం యథార్థమైన విలువను కొద్ది మంది మాత్రమే గ్రహిస్తారు. అది ఆధ్యాత్మిక జీవితం యొక్క యథార్థమైన విలువ వెరీ ఫ్యూ పీపుల్ ఓన్లీ అండర్స్టాండ్. వెరీ కొద్ది మంది మాత్రం తెలుసుకుంటారు. వాళ్ళలో కూడా తెలుసుకున్న వాళ్ళలో కూడా చాలా మంది పాపం వాళ్ళ సంస్కార వశం అయిపోవడం వలన వాళ్ళు ఏమంటే చిన్న విషయాలు, అల్పమైన విషయాల్లో చిక్కడిపోయి ఉంటారు. సో తమ సత్యమైన గ్రహించి గొప్ప విలువలకు అర్థం చేసుకుంటే అవకాశం కూడా విషయాన్ని తెలుసుకుంటారు. అయ్యో అది భగవంతుడు ఆయన వచ్చాడు, మెహర్బాబా గారు భగవంతుడు వచ్చాడు తెలుసుకుంటారు. కానీ వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ సంస్కారాల వల్ల స్వల్ప విషయాలు, చిన్న విషయాల్లో వాళ్ళు సీరియస్ అయిపోయి వాళ్ళు అదే చిన్న విషయమే సీరియస్ తీసుకుని దానిలో వాళ్ళు అంటుకుపోయి ఇటువంటి అవకాశం కూడా జారబెట్టుకుంటారు. ఇతరులు ఉపయోగమునకు వీని గురించి సరే ఇంకేముంటారట,
ధ్యానం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుని తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారట, అది ఇతరులకు ఉపయోగంకి వీరి గురించి మాట్లాడటో రాయట్లో లేక తమ తీరిక సమయంలో గడుపుటకో వినోదంగా దీని గురించి ఆలోచించి మాత్రమే. కొంతమంది ఏం చేస్తారు, భగవంతు జ్ఞానం పొంది స్పీచెస్, రైటింగ్స్, భగవత్ పుస్తకాలు రాయడం, భగవంతు గురించి ప్రవచనాలు ఇవ్వడం, పురాణాలు ఇవ్వడం, అది రాయడం, ఆ పుస్తకాలు రాయడం, దేవుడి పుస్తకాలు రాసాడు. ఇంకా కొంతమంది భగవంతుడు ఏం చేస్తారట, వాళ్ళ వినోదం, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ గా టైం స్పెండ్ చేయాలి. టైం రిటైర్ అయిపోయి టైం ఏం చేయాలి, ఆ క్లాస్కి వెళ్ళు, ఆ పారాయణం, ఈ పారాయణం, అలా జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, జస్ట్ స్పెండింగ్ ద టైమ్ దట్ పీపుల్ ఆర్ డూయింగ్. అంతే కదా, ఇప్పుడు అక్కడికి వెళ్తారా, ఆ కోర్స్కి వెళ్తారా, టైం కలిగి స్పెండింగ్ టైం జస్ట్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్, అది ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ స్పిరిచువల్, అలా గడిపేస్తారంట. వాళ్ళు అలా గురించి అలా గడిపేస్తారు. అలాగా ఒక విలువను జీవితంలో అనిశ్చిత కాలం అది విలువే కాదు. మానవుడు మనసులో విలువ గురించిన భావన తిరుగుతున్న కాలం ఈ భావం కూడా బుద్ధితో అర్థం చేసుకుని గల ఇతర విషయాలు ఉంటుందే. ఇది ఆట. సో భగవద్గీత గురించి తెలిసిన వాళ్ళు అయ్యో దేవుని సీరియస్ చేసుకుని ఇంకా మనం పొందాలని కదట. మనకేదో తెలిసింది, క్లాస్ చెప్పాడు, శ్లోకాలు చెప్పాడు, అలా చెప్పాడు, అలా చెప్పాడు, ఇలాగా వాళ్ళందరూ గడిపేస్తున్నారు. సో నిజమైన దానికి ఎవరు ప్రయత్నం చేయట్లేదు. ఆఖరిగా ఏమంటారంటే, కేవలం మాటల్లో, వ్రాతల్లో, ఆలోచించుల్లో వీక్షింపబడే శక్తి మనం దేవుడి గురించి మాట్లాడడం, రైటింగ్స్ రాసేయడం, గురించి ఆలోచనల్లో మనం వెచ్చించే శక్తి ఎలాంటిది అంటే అండి, పూర్వం మనకి స్టీమ్ ఇంజిన్ ఉండేవి, రైల్వే ఇంజిన్. ఆ రైల్వే ఇంజిన్ కోత కూర్చున్నప్పుడు పెద్ద సౌండ్స్ వస్తుంది. రైల్వే ఇంజిన్ కూర్చున్నప్పుడు పూర్వం స్టీమ్ ఇంజిన్ అనుకోండి, అది చూసినప్పుడు దానిలో స్టీమ్ ముందు పైకి వస్తుంది, పోమని సౌండ్ వచ్చి అది శబ్దం కలిగిస్తుంది. ఆ శబ్దానికి ఒక స్టీమ్ పైకి వెళ్తుంది కోత కూర్చున్నప్పుడు. అంతేగాని ఇంజిన్ అంగుళం కూడా కదలదు. ఎంత ఇంజన్ సౌండ్ కొట్టేస్తుంది, బాగా కొడితే మీద స్టీమ్ వస్తూ ఉంటుంది, స్టీమ్ కొడతాడు, బాగున్న హార్న్, కానీ ఇంజిన్ కదలదు. ఎందుకంటే నిమిషంలో ఇంజిన్ ఒక ఇంచు కూడా, అది ఒక అంగుళం కూడా కదల్చలేదు. ఎందుకంటే అది కోత అయినను ఇంజిన్ ఆ కోతే, ఆ సౌండే అది ఇంజిన్ నడపచాలేదు. అదే స్టీమ్ని, అదే ఆవిరిని తెలివిగా ఉపయోగించి ఇంజిన్ గమ్యం చేరేట్టుకు మనం చూడవలసి ఉంది. అందువలన యోగులు మొదటి నుంచి చెప్తున్నారు, సిద్ధాంతం కంటే ఆచరణని నొక్కి చెప్పారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆచరణ. ప్రాక్టికల్ గా మనం ఆచరించాలి భగవంతుడి విషయాలు. సిద్ధాంతాలు అంటే ఆ చదివాడు, పురాణం చదివాడు, అక్కడ చదివాడు, ఆ దేవుడి గుడి నిల్లు, అవన్నీ కర్మకాండ, ఇవన్నీ చేసే సిద్ధాంతాలు. ఇప్పుడు మీరు భగవంతుడు చేరాలంటే ఆచరణగా ఆయనకి ఏమున్నా అది అనుభూతి తెలియని వాళ్ళే, అదే ముఖ్యమైన విషయం అని చెప్తున్నారండి. అది అంటూ అది బాబాది. సో దీనికి సంబంధించింది బాబా ఇంకా క్లుప్తంగా ఏం చెప్తున్నారంటే, జొరాస్ట్రగా వచ్చినప్పుడు జొరాస్ట్ర యొక్క పవిత్ర బోధల్ని ఈ దస్తులు ఇద్దరికొసరు చెప్పుకున్నాం. ఆ 14 మంది మార్చేశారు అనేది ఈ దస్తులు. సో వాళ్ళు మార్చేశారు దస్తులు. అసలు ఒరిజినల్ గా చెప్పిన జొరాస్ట్ర తాలూకు అవస్థ అది టోటల్లీ చేంజ్ అయిపోయింది. అసలు చెప్పిన జొరాస్ట్ర అవస్థకి ఇప్పటికి తేడా లేదన్నారు బాబా. టోటల్లీ చేంజ్ చేశారు. అలాగే క్రైస్త ప్రభు బైబుల్, మహమ్మద్ ప్రవక్త ఖురాన్లో కూడా కాలక్రమేణా ఈ పూజారులు, ఈ ముల్లాలు, ఫాదర్స్, పీఠాధిపతులు మొత్తం ఆ ఒరిజినాలిటీ అన్నీ పోయి అంటున్నారు బాబా. ఈవెన్ బైబుల్ అండ్ ఖురాన్ అండ్ అవస్థ, ఈ మూడు మొత్తం పోయిపోయాయి. కొన్ని వేళ తెలియకుండా జరిపాయి. ఒకసారి అవతార పురుషులకు పరివారంలో అటు ఇందా సర్కిల్ మెంబర్స్ బయటికి వెళ్ళి భగవంతు గురించి చెప్పేవారు పూర్వం. ఆ చెప్పినప్పుడు వాళ్ళు ఈ కొంతమంది రాసేవాళ్ళు రాసేసి దాని గ్రంథాల కింద అదే భగవంతుడు చెప్పాడని అంటకట్టి అవి మళ్ళీ చేంజ్ చేసి అలాగా సో ఖురాన్ బోధలను కూడా ప్రచారంలోకి వచ్చి మారిపోయి అంటున్నారు బాబా. కాలం గడిచే కొద్దీ ఈ మార్పులు ఎంతో విస్తరించి ఉన్నాయి. సో కాలం చేంజ్ అయిపోయింది కూడా. అప్పుడు బైబిల్ ఉప్పులా లేదు, అప్పుడు ఖురాన్ ఉప్పులా లేదు, ఇప్పుడు జొరాస్ట్ర ఇచ్చిన అవస్థా గ్రంథం ఉప్పులా లేదు. సో అసలు సత్యబోధనలు కనుగు మరిగిపోయాయి అన్నారు బాబా. సో ఒరిజినల్ గా భగవంతుడు చెప్పినవన్నీ ఇప్పుడు మానవ వాళ్ళు తగ్గట్టుగా చేంజ్ చేసేసుకుంటున్నారు. సో అందుచేత బాబా ఏం చెప్తున్నారంటే చూడండి, బాబా అంటున్నారు, నేను మళ్ళీ చెప్తున్నాను,
మత చర్చలు, వాదనలు, సిద్ధాంతాలు, మతపరమైన నియమ నిబంధనలు మీ అమూల్యమైన జీవితాన్ని, సమయాన్ని వ్యర్థం చేయకండి. సో ఊరికే పురాణాల్లోనూ ఈ గ్రంథాల్లోనూ అలా వెళ్ళాడు. ఇప్పుడు మన హిందువులో చెప్పిన పురాణాలన్నీ మనకు స్టోరీ అర్థం అవడానికి చాలా కథల కింద చెప్పారు యాక్చువల్గా. సో అలా వెళ్ళాడు, ఇలా వెళ్ళాడు, ఇలా వెళ్ళాడు, ఇలా ఎందుకు చేయకూడదు, ఇలా ఆపేట ఇలా అలా వాదాలు, డిస్కషన్స్, ఇలా కర్మకాండ గురించి డిస్కషన్స్, ఇలా ఎందుకు చేయకూడదు, ఆ రోజు ఎందుకు చేయకూడదు, ఈ రోజు ఎందుకు చేయకూడదు, ఊరికే అలాగ మత చర్చలు, వాదనలు, సిద్ధాంతపరమైన విషయాలు, వాదనలు, మతపరమైన నిబంధనలు, తెల్లారి లేవాలో రాత్రి రావాలో పడుగులో, ఇలాగ భగవంతుని నియమాల గురించి ఆయన చెప్పిన వేదాంతాలు మీ వెరీ ప్రిషియస్ టైం. లైఫ్ అనేది మన జీవితానికి చాలా అమూల్యమైనది. ఈ ఒక్క సెకండ్ ఇప్పుడు వెళ్ళిపోయింది, మళ్ళీ ఆ సెకండ్ రాదు. సో ఆ అమూల్యమైన జీవితాన్ని మీరు వ్యర్థం చేసుకోకుండా అన్నెసరీ డిస్కషన్లు మీరు భగవంతుని ప్రేమించండి, భగవంతుని స్మరించండి అని బాబా అంటున్నారు. ఓన్లీ లవ్, బాబా నామస్మరణ చేయండి, భగవంతుని ప్రేమించండి. ధ్యానం, ఏకాగ్రత హృదయంలో దైవీయ ప్రేమను పెంపొందించుకోండి. ఆ కాన్సన్ట్రేషన్, ఆ భగవంతుని మీద కాన్సన్ట్రేట్ చేసి మన హృదయాలు ఆ ప్రేమని డెవలప్ చేసుకోవాలి, పెంపొందించుకోవాలి. అంతేగాని లేనిపోయినవి ఇవన్నిట్లో నువ్వు ఛానల్స్ ఆగలాడు, ఇలా అన్నాడు, ఆయన ఆగురు, వాళ్ళు కొట్లాడు, అదంతా వేస్ట్, దెన్ టైం వేస్ట్, నథింగ్, జీరో. దానివల్ల మీరు పొందేది ఏమీ లేదు, జీరో తప్ప ఏమీ లేదు, టైం వేస్ట్ మళ్ళీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆ టైం బదులు మీరు నా నామాన్ని చేయండి, నా గురించి మీరు వినండి, నా ప్రేమ పెంపొందించుకోండి. అది పెంపొందించుకోవాలంటే నిరంతరం ఏకాగ్రతతో నా దైవ ప్రేమను మీరు పెంపొందించుకోండి. ఇవే అన్ని మతాలకు సారం, నిజమైన తత్వం, మిగిలినంతా మాయ మాత్రమే. జ్ఞానము, ఏకాగ్రత హృదయంలో దైవీ ప్రేమను పెంపొందించుకోవడం, ఇవి అన్ని మతాలైన అసలైన సారము, నిజమైన తత్వం, మిగిలినంతా మాయ మాత్రమే. ఇది బాబా చెప్పింది. సో ఈ ఇందాక చెప్పిన కథలో అతను ఇచ్చిన స్టోన్, ఆ జ్ఞాని ఇచ్చిన స్టోన్ రియల్ డైమండ్. అది ఎవరు గుర్తించలేపారు, గుర్తించిన వాడు కూడా తన వాల్యూ సరికట్టలేపాడు. అలాగా బాబా లాస్ట్ గా మీకు చెప్పిందంటే 1948లో బాబా పూనా భజన మండలి ఫామ్ అయింది మొదట్లో అండి. అప్పుడు వీళ్ళు తొలి రామచంద్ర గాడెక్కారు, మధుసూదను, ప్రతాపాయరు, వీళ్ళు బందేలు, వీళ్ళందరూ మొదట్లో కొద్ది మంది యువకులు 48 పౌండ్లో పూనా భజన మండలి అయినప్పుడు బాబా డాక్టర్ గని నీళ్ళు వాళ్ళకి కొంచెం లీడ్ చేయమంటారు అనమాట. బాబా గురించి చెప్పడం వల్ల చెప్తే గని వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాడు. ఫస్ట్ 48లో చెప్పాడు. గని అన్నట్ట వాళ్ళందరికీ, మీకు చాలా విలువ కట్టలేని కాస్ట్లెస్ డైమండ్ మీ చేతిలో పెడుతున్నాను, అలాంటి డైమండ్ మీ చేతిలోంచి ఎప్పుడు కింద పడిపోకుండా చూసుకోండి అని చెప్పాడు డాక్టర్ గని. పూనా భజన మండలి తొలి సభ్యులకి 48లో వీళ్ళు చెప్పాడు అనమాట, మీ చేతిలో కాస్ట్లియస్ట్ డైమండ్, విలువ కట్టలేని డైమండ్ మీ చేతిలో పెడుతున్నాను, అది మీ జీవితంలో ఎప్పుడూ మీరు దారి విడుచుకోకండి. అతనే మెహర్ బాబా. మనం కూడా అలాంటి కాస్ట్లియస్ట్ డైమండ్ మన చేతిలో ఆ భగవంతుడు ఎప్పుడో వచ్చేసాడు, అది మనం సద్వినియోగం చేసుకుని ఆ డైమండ్ వాల్యూ చేసుకుని మనం అందరూ అతి త్వరలో ఆ భగవంతుని చేరుతామని ఆశిస్తున్నాం. జై బాబా. జై బాబా అండి రామారావు గారు. మీరు చెప్పిన బిట్టికి ఒకటి గుర్తుకొచ్చి నాకు, గౌతమ్ బుద్ధుడి దగ్గర కూడా ఇలాంటిదే జరిగింది. గౌతమ్ బుద్ధుడు చెట్టు దగ్గర కూర్చుంటే ఒక ఆయన వచ్చి, ఈయన మనకి ఏమైనా సహాయం చేస్తాడేమని ఆయన అడిగితే అక్కడ పోయి ఆ చెరువులో రాయిని తీసుకొని పో అన్నట్ట. ఆయన పోయి ఆ రాయిని తీసుకోపోమంటాడు ఏంటా అనుకుంటా, అది కూడా అలా 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 వెళ్ళి రేటు పలికి అది డైమండ్ అని తెలుసుకున్నాడు. చాలా రేట్ వచ్చేటికి ఇతను అనుకున్నట్ట రిటర్న్ లో, అరే ఇంత డైమండ్ ఇచ్చినటువంటి ఇతని దగ్గర ఉంటే మనకి ఇంకా ఎంతో మనకి అభివృద్ధి చెందుతాము, జ్ఞానం వస్తుందని చెప్పి ఆ డైమండ్ నాకు వద్దని ఆయనకి ఇచ్చేసి నన్ను నీ దగ్గర ఉంచుకోండి అంటాడు. అదేంటో నీకు ఇంత మంచి డైమండ్ లాంటిది అని గుర్తించావు, తీసుకోవచ్చు కదా, మహాత్మా నీ దగ్గర ఉంటేనే నాకు ఎంతో ముక్తి దొరుకుతుందని చెప్పి లాస్ట్ లో తీసుకొని వచ్చేట. గౌతమ్ బుద్ధ దగ్గర ఇదే స్టోన్ వ్యాపారం లాగా జరిగింది అనమాట. ఆ స్టోన్ గురించి గుర్తుకొచ్చింది. జై బాబా, చక్కటి విషయాలు చెప్పారు, మీకు ధన్యవాదాలు. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా. ఇప్పుడు మనకి సంకీర్తనలో ఎం నాగమణి గారు ఒక సంకేతం చేయాలి, నందిగామ శర్మ గారు, తర్వాత పుష్పలత గారు, మీరు ముగ్గురు సంకీర్తనకు రెడీగా ఉండండి. జై బాబా. ఎం నాగమణి గారు.
జై బాబా అండి అపరాధ చిన్న అందరికీ జై. చిన్న పాటలు పాడండి, రిపీట్ చేయకుండా పాడండి. పోనీ పాట రిపీట్ చేయకుండా. ఆ, జై బాబా అందరికి వస్తుంది ఛాన్స్. జై బాబమ్మ. 2 చరణాలు పాట. దేవాది దేవా దివ్యతేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహర్ బాబా మా మెహర్ బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహర్ బాబా మా మెహర్ బాబా. దివ్య ప్రేమను దిశల వెదజల్లగా ప్రతి యుగమందు అరుదెంచు పరమేశ్వర. దివ్య ప్రేమను నలు దిశల వెదజల్లగా ప్రతి యుగమందు అరుదెంచు పరమేశ్వర. నీవే దైవం వని తెలిసి పూజింపగా నీవే దైవం పని తెలిసి పూజింపగా మా జీవితమెంతయో వికసించే బాబా. దేవాది దేవా దివ్య తేజ ఈ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా. పూర్వజన్మాలని దివ్య సంబంధమి నేను నినుగాంచి సేవించుటను బంధము మము విడనాడక ముక్తి చూపించరా మా జీవితమెంతయో వికసించే బాబా. దేవాది దేవ ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అపరగం జై బాబా. జై బాబా అండి. నాగమణి గారు చక్కని సంగీతం చేశారు. ఇప్పుడు మన శర్మ గారు సంగీతం చేయాలి. తర్వాత పుష్పలత గారు రెడీగా ఉన్నారు. శర్మ గారు. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा। సుమంతని ప్రేమ ప్రసరించెనా నీ అనుభూతి వేణులే జన్మ తరించులే. ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా. పరిమిత స్థూల దేహము దాల్చిన మెహరు పురుషోత్తమా. సుమంతని ప్రేమ ప్రసరించెనా నిరాకార నిత్వంద స్థితిలోనని నిజ రూపు గనలేని నిఖిలాందులా. నిరాకార నిర్ద్వంద స్థితిలోనని నిజ రూపు గనలేని నిఖిలాందులా. కృప చూపి నిన్ను చూచే వరమీయవ మెహరు పురుషోత్తమా. సుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే. విభజింపగారాని కృపాసాగరా అలలల్ల నీలోన మెలిగేములే. విభజింపగారాని కృపాసాగరా అలలల్ల నీలోని మెలిగేములే.
తడబాటు సడలించి భ్రమబాపవా మెహరు పురుషోత్తమా ఇసుమంతది ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే अवतार मेहर बाबा की जय मेहर बाबा पर और थैंक यू జై అందరికీ బాబా అండి, జై బాబా. పుష్పలత గారు మీరు సంకేతం చేయండి. जय बाबा పుష్పలత जय గారు. बाबा जय बाबा जय बाबा అవతార్ మెహర్ బాబా की जय క్షణమైనా నిన్ను వీడని వరమియరా గడియైనా నిన్ను మరువని మనసియరా మెహరు క్షణమైనా నిన్ను వీడని వరమియరా భోగాలడుగను భాగ్యాలడుగను సిరులు ఎందుకు సంపదలెందుకు కోరిక కోరిక కడవరకు నీ కొంగును విడదీకుమా క్షణమైన నేను విడని వరమియర మనసి మెహరు తల్లియు తండ్రియు గురువు దైవము ఇహము పరము నీవే సర్వం నా తను అనువను నీవైతే అడిగేదే ముందే నేనే నీవైతే నేనే నీవైతే అడిగేదే క్షణమైన నిన్ను వీడని వరమియరా గడి అయినా నిన్ను మరువని మనసిరా మెహరు అవతార్ మెహర్ బాబా की जय అందరికి జై బాబా అపరావు గారు జై బాబా బాబా అండి, జై బాబా. చక్కటి సంగీతం చేశారు. ఇప్పుడు మమత గారు ఒక సంగీతం చేయాలండి. మమత గారు, కొంచెం మమత గారు. ఓకే. కురువెల్ల నారాయణరావు కురువెల్ల గారు ఒక సంకేతం చేయండి. కురువెల్ల జై బాబా అండి చేయండి. 1 minute అండి అవతార్ మెహర్ బాబా की जय మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము మెహరు నామమే మనకు మహామంత్రము మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము దివ్య సన్నిధానమునొసగే పరమధామము దివ్య ప్రేమ సుధలను చిందే దివ్య క్షేత్రము అవతారుని పద సౌవడులతో అలరించే వాసము ఆనందము అవధులు దాటి పల్లవించు క్షేత్రము మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము మానవాళి మనుగడకిదియే ప్రేమాలయము మౌనములో ప్రతిధ్వనించు ప్రణవనాదము దైవ సన్నిధానమిదియే సకల జనుల గమ్యము సాధకులకు సేద తీర్చెడి స్వర్గధామము
మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము. ఏకేశ్వరుడిటనే సలిపెను ఏకాంతవాసములు. లోకేశ్వరుడిటనే సలిపెను ఉపవాసములు. దివ్య ప్రేమ పంచక జరిపెను సహవాసములు. దివ్య ప్రేమ పంచక జరిపెను సహవాసములు. అవతారుని ప్రేమకిదే ఆలవాలము. మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము. మెహరు నామమే మనకు మహామంత్రము. మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ అప్పారావు గారు. జై బాబా జై అండి. బాబా అండి, జై జై బాబా. బాబా. చక్కని సంగీతం చేశారు. జై బాబా. శ్రీరాములు గారు జై మిస్సెస్ బాబా పాడనా మమత, పాడనా జై బాబా? మమత గారు పాడండి. మమత గారు పాడండి, పాడండి, పాడండి మమత గారు. అవతార్ మెహర్ బాబా की जय. మెహరు బాబా స్మరణ చేయరా, మదికి హాయిరా. మెహరు బాబా స్మరణ చేయరా, మదికి హాయిరా. సచ్చిదానందమయిని ప్రేమ పొందుతూ, సత్య ప్రేమ సందేశము సారమందుతూ. సచ్చిదానందమయిని ప్రేమ పొందుతూ, సత్య ప్రేమ సందేశము సారమందుతూ. చెయ్యి చెయ్యి కలిపి చెయ్యి బాబా నామము. చెయ్యి చెయ్యి కలిపి చెయ్యి బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయరా, మదికి హాయిరా. కనులలోని కరుణ చూడు కరుణామయం, కరుణాంతరంగ మెహరు ప్రేమ సాగరం. చెయ్యి చెయ్యి కలిపి చెయ్యి బాబా నామము. చెయ్యి చెయ్యి కలిపి చెయ్యి బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయరా, మదికి హాయిరా. మరువలేనిది బంధం మెహరు దర్శనం, మరపురాని సంబంధం భవ సంగమం. చెయ్యి చెయ్యి కలిపి చెయ్యి బాబా నామము. చెయ్యి చెయ్యి కలిపి చెయ్యి బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయరా, మదికి హాయిరా. మనల్ని వెతకి వచ్చాడు దేవదేవుడు, మన మనసును దోచాడు దివ్య తేజుడు. మనల్ని వెతకి వచ్చాడు దేవదేవుడు, మన మనసును దోచాడు దివ్య తేజుడు. చెయ్యి చెయ్యి కలిపి చెయ్యి బాబా నామము. చెయ్యి చెయ్యి కలిపి చెయ్యి బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయరా, మదికి హాయిరా. బాబా కొంగు విడవకుండా సాగిపోవగా, బాధ్యతలను మరువకుండా సన్యసించగా. బాబా కొంగు విడవకుండా సాగిపోవగా, బాధ్యతలను మరువకుండా సన్యసించగా. చెయ్యి చెయ్యి కలిపి చెయ్యి బాబా నామము. చెయ్యి చెయ్యి కలిపి చెయ్యి బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయరా, మదికి హాయిరా. సచ్చిదానందమయిని ప్రేమ పొందుతూ, సత్య ప్రేమ సందేశము సారమందుతూ. చెయ్యి చెయ్యి కలిపి చెయ్యి బాబా నామము. చెయ్యి చెయ్యి కలిపి చెయ్యి బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయరా, మదికి హాయిరా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా అండి, జై బాబా. చక్కగా సంగీతం చేశారు. ఇప్పుడు శారద గారు ప్రేయర్ చేయాలండి. జై బాబా శారద ప్రసాద్. జై బాబా. జై బాబా అండి. జై బాబా. ప్రేయర్. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय.
Parvardigar, the preserver and protector of all. You are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. Your knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Paramatma, Allah, Elahi, Yajdan, Ahura Mazda, and God the Beloved. You are named Izzat, the only one worthy of worship. Avatar Meher Baba Ki Jai. Om Parabrahma Paramatma, Ya Yajdan, La ilaha illallah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Avatar Meher Baba Ki Jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba Ki Jai. Jai Baba. Thank you, Baba. Thank you, Andi Apparao Garu. Andarki Jai Baba. Thank you. జై బాబా, చక్కగా బాబా ప్రార్థన చేశారు. ఇప్పుడు మనకి 2 నిమిషాలు నామధున్ చేయాలి. లక్ష్మణ్ అండ్ బాలరాజ్ ఇద్దరు కలిసి నామధున్ చేయొచ్చు, ఇద్దరు ఆన్ చేసుకొని. జై బాబా, జై బాబా. లక్ష్మణ్ 2 minutes నామధున్. బాలరాజ్ జీ, బాలరాజ్. अवतार मेहर बाबा की जय। सचिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद। सचिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद। सचिदानंद परमानंद
मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सचितानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सचितानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सचितानंद परमानंद मेहर बाबा विज्ञानंद जय बाबा जय बाबा जय बाबा जय बाबा అలా అది లక్ష్మణ్ వెళ్ళిపోయాడా ఓకే రైట్ జై బాబా అరుణ రవీంద్ర గారు మీరు హారతి పాడండి జై బాబా అరుణ గారు అరుణ రవీంద్ర గారు జై బాబా సైలెన్స్ చెప్పరా కొద్ది క్షణాలు మౌనం అండి తర్వాత హారతి అవతార్ మెహర్ బాబా కీ జై అవతార్ మెహర్ బాబా కీ జై జై బాబా అండి హారతి పాడండి జై బాబా అన్నయ్య జలజ గారు మీ ఇష్టం ఏదైనా పాడచ్చు ఆశీర్వాదం పాడండి జలజ సంకీర్తన చేసిందా జల్జ గారు పాడబడారు ఓకే ఓకే నమో మేరవా పాడారు జల్జ గారు ఫస్ట్ ఓపెనింగ్ ఉమెన్ ఓకే జై బాబా అవతార్ మెహర్ బాబా కి మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణా మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణా మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా శ్రీకరమౌ సుందర రూపం శుభకరమౌ ఆనంద స్వరూపం విమల దయా గుణ ప్రేమ స్వరూపం విమల దయా గుణ ప్రేమ స్వరూపం నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మా కిషము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ సేవే మా కిహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ చరణమూలే శరణం శరణం జీవిత పరమావిధి నీ సన్నిధి కాదా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణా బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా
మానస చోరా మది గైకోరా శాశ్వతమౌని శరీరానీరా మానస చోరా మది గైకోరా శాశ్వతమౌని శరీరానీరా అంజలితో మా మనసుల్లో అంజలితోనే మా మనసుల్లో నీకు హారతి చేశాము నీకు మౌన స్వరూప మేహరు బాబా ప్రేమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ. ధన్యవాదాలు మెహర్ పీఠమ్మ. అందరికీ జయబాబా. అన్నయ్య గారు మీకు జయబాబా. జయబాబు అండి, చక్కటి స్పీచ్, చక్కటి హారతి, నమో మెరువ ప్రార్థన గీతంతో ఈ రోజు కార్యక్రమం ముగిస్తుందండి. జై బాబా, అందరికీ ధన్యవాదాలు. జై బాబా అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా.